ఎమ్మెల్యేస్ మీరు అందరూ ఉన్నారు. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఫస్ట్ టైం ఎంపీల్ని ఎమ్మెల్యేలని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం. మీరు జిల్లాకి వెళితే జిల్లా కలెక్టరేట్లో మీరు కూర్చొని మాట్లాడేట్టుగా ఎంపీలకు రోల్ పెట్టాం. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేలకి ఒక విజన్ రియలైజేషన్ యూనిట్ ఒకటి పెట్టి అందులో మెంబర్లను పెట్టి మిమ్మల్ని అక్కడ భాగస్వాములు చేసాం, చైర్మన్గా చేశాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇక్కడ మనందరం కూడా ఒక పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. పొలిటికల్ గవర్నెన్స్లో ప్రజాప్రతినిధులు పాలసీలు చేయడమే కాకుండా ఆ పాలసీల్ని ప్రజలకు అందించడంలో మీరు ఎక్కడికక్కడ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యాక్రో మైక్రో విజన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాం. ఇంకొక పక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, సచివాలయం, పంచాయత్ దీన్ని కూడా ఫైనలైజ్ చేశాం. ఇక్కడ వస్తే సెక్టరల్ ప్లానింగ్, థెమెటిక్ విజన్ ప్లాన్స్ 9 థీమ్స్ తీసుకున్నాం. సెక్టరల్ విజన్ ప్లాన్స్ 10 సెక్టర్లు తీసుకున్నాం. ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. రియల్ టైం మానిటరింగ్ కేపీఐస్ తయారు చేశాం. గ్రోత్ గోల్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం 523 కేపీఐలు ఫిక్స్ చేసి డిజిటల్ డాష్ బోర్డు పెట్టి ఏ నియోజకవర్గం ఏ కేపీఐలు ఎక్కడున్నారో దానికి ఎవరు బాధ్యతలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఎవరికి ఎస్కేప్ లేదు, అందరం పనిచేయాల్సిందే. పని చేయడం కూడా ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమనడం వల్ల స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. టెక్నాలజీ ఉంది. మీరు ఎక్కడ చూసినా ఫైల్ ఆటోమేటిక్ క్లియర్ చేయొచ్చు. ఫైల్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర వచ్చిన ఫైల్ని ఎందుకు పెట్టుకోవాలి? బస్సులో వస్తా ఉంటే క్లియర్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో ఉంటే క్లియర్ చేయొచ్చు. రైట్ టైం ఏది పనైనా చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునుపైతే మీరు క్లియర్ చేశారా వేరే వాళ్ళు క్లియర్ చేశారో అర్థంగా అయ్యేది కాదు. ఇప్పుడు అట్ట కాకుండా ఆ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం, మీరే క్లియర్ చేయాలి. అలాంటి అథెంటికేషన్ కూడా పెట్టి కరెక్ట్గా చేస్తే ఈజీగా అవుతాయి. ఈ 523 కేపీఐస్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సచివాలయం డేటా ఆర్గనైజ్